గ్రీసు దేశస్థులకి, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడును అంటే, సరే ఇంకొకలాగా అడుగుతా, అయ్యగారు వారిని హింసించాడు కాబట్టి నేను రుణపడి ఉన్నా మీకు అని అంటున్నాడా? ఓకే, ఇంకా? థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. ఇంకా అయ్యగారు? గ్రీసు దేశస్థులు అంటే జ్ఞానులు, గ్రీసు దేశస్థులు కానివారంటే అన్యజనులకు కూడా. గ్రీసు దేశస్థులు అంటే జ్ఞానులు, గ్రీసు దేశస్థులు కానివారు అని అంటే జ్ఞానం లేనటువంటి వారు అంటే అన్యులు. ఇంకొక భాషలో మాట్లాడాలంటే అన్యులు, అందరికీ అని అంటా ఉన్నాడు. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు 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 ఈయన రుణపడి ఉన్నాడు అంటున్నాడు? ఎందుకు నేను రుణస్తున్నా అంటా ఉన్నాడు? ఎందుకు? సువార్త విషయంలో మొత్తం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. సువార్త విషయంలో ఈయనెందుకు రుణస్తుడు? సరే, రెండో ప్రశ్నకు వస్తున్నా. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు చెప్పేశారు, గ్రీసు దేశస్థులు కాని వారికి అన్న భావన ఏం తెలియజేస్తుంది అని అంటే, గ్రీసు దేశస్థులు అని అంటే జ్ఞానం కోసం ప్రాకులాడేటువంటి వారు. వాళ్ళు ఏదైనా కానీ ప్రూవ్ చేయాలా, అప్పుడు మాత్రమే వాళ్ళు నమ్ముతారు. గ్రీసు దేశస్థులు కానివారు అని అంటే ఏది చెప్పినా నమ్మేస్తారు. అలాంటి వారికి అన్న భావం తెలియచేస్తూ ఉంది. సువార్త విషయంలో ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, జ్ఞానం కలిగినటువంటి వారికి, జ్ఞానం లేనటువంటి వారికి, మూడులకు, గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు సువార్త విషయంలో ఏంటి దాని ప్రత్యేకత, ఏంటి దాని ప్రాముఖ్యత, ఏంటి, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అలా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ స్టార్ట్. ఇంకా కాబట్టి అందరికీ సువార్త వెళ్ళాలా? ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? ఇంకెవరన్నా అడిగినప్పుడే చెప్పండి, లేకపోతే వరుసకు వస్తా. అది ప్రాబ్లం కదా నాతో. మీరు చెప్పండి అంట. చెప్పండి, అందుకని వరుసగా చెప్పండి. ఒక్కొక్క ఆన్సర్ చెప్పండి, ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. చెప్పండి సార్, కేపీహెచ్బి వాళ్ళు చెప్పండి. ఏ భేదం లేకుండా, ఏ డిఫరెన్సెస్ లేకుండా, ఏ భేదమును లేదు, అందరూ అంతటను పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు కాబట్టి ఏ భేదం లేదు, సువార్త అందరికీ. థ్యాంక్ యూ, వెరీ నైస్. ఇంకా ఇంకా సరే, మాట్లాడుకుందాం, ఇవన్నీ మాట్లాడుకుందాం. నేను మాట్లాడతాను. 15-16 వచనాల్లో సువార్త విషయంలో పౌలు గారి వైఖరి ఎలా ఉంది, ఏమంటా ఉన్నాడు? సువార్త విషయంలో 15-16 విషయాల్లో 16 వచనాల్లో ఏమంటున్నాడు చెప్పండి. ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను. సువార్త విషయంలో పడేవాడిని కాను అంటే అర్థం ఏంటి? ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకు అని ఉండొచ్చు సువార్త విషయంలో నేను సిగ్గుపడను అని? సిగ్గుపడే అవకాశాలు ఉన్నాయంట. ఒక్క నిమిషం అమ్మగారు, మీ ఆన్సర్ని అట్లా పెట్టించండి, మళ్ళీ వద్దాం. సిగ్గుపడే విషయాలు ఏంటి చెప్పండి? సువార్త విషయంలో సిగ్గుపడే విషయాలు చెప్పండి. ఆటంకపరచబడ్డాను అని ఉంది. కిందకి వెళ్తే కదా, ముందు కింద ఉంది ఆటంకపరచబడ్డాను. సువార్త విషయంలో సిగ్గుపడేటువంటి అవకాశాలు ఏంటి, సిగ్గుపడే విషయాలు ఏంటి చెప్పండి? సువార్త విషయంలో సిగ్గుపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు జయబాబు గారు. అయ్యగారు, మీరు ఎప్పుడైనా సిగ్గుపడ్డారా సువార్త విషయంలో? అపరాధ భావం ఉంటుంది. మనకు తెలిసిన సువార్తను ఇంకొకరికి చెప్పకపోతే కొంచెం అరే ఎందుకు చెప్పలేకపోయానని అపరాధ భావం ఉంటుంది. సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు కదా అమ్మగారు. సిగ్గుపడను,
ఎవరితో చెప్పడానికి కూడా సిగ్గుపడను. గుడ్. ఇంకా ఆ సువార్తను వ్యతిరేకించాడు కదా, అట్లా మాట్లాడాలి. అసలు ఒకప్పుడు దాన్ని అస్సలు కనబడితే వినబడితే కొట్టి చంపేశాడు. ఇప్పుడే సిగ్గులేదు, ఏం లేదు, నేనే చెప్పేస్తా అంటున్నాడు. ఇంకా ఇంకా సిగ్గుపడే విషయాలు చెప్పండి, సువార్త గురించి సిగ్గుపడే విషయాలు. అదే సిగ్గుపడే విషయాలు, సువార్త విషయంలో సిగ్గుపడే విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. నేను ఒక హింట్ ఇస్తా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారనుకోండి, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను నా చండాలమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటా. నేను వాళ్ళ దగ్గర సువార్త చెప్పగలుగుతానా? చెప్పాలంటే ఏమవుద్ది, నాకు సిగ్గైపోద్ది, సిగ్గుపడే విషయం. ఇంకా అదొకటి. నేను ఇంటిస్తానా? ఇంకొని చెప్పండి, ఏమన్నా ఇంకొని చెప్పండి. అయ్యగారు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సిగ్గుపడే విషయాలు, సువార్త గురించి సిగ్గుపడే విషయాలు. నేను వరుసగా వస్తాయి. ఇక అమ్మగారు చెప్పండి. ఓకే, క్రైస్తవురాలై ఉండి చెప్పకపోతే. అమ్మగారు మీరు సిగ్గుపడే విషయాలు. ఓకే, ప్రకాష్ బాబు సిగ్గుపడుతున్నావా చెప్పడానికి? ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు, ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు. చెప్పు ప్రీతక్క. సూపరు. ఈయన రోమా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, గ్రీస్ దేశస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గ్రీస్ దేశస్తులు జ్ఞానం కలిగిన వాళ్ళుగా, జ్ఞానం కలిగిన వాళ్ళు ముందు మాట్లాడాలంటే కొంచెం సిగ్గేస్తుంది. అమ్మో ఏమని మాట్లాడతానో, ఏం పదాలు వస్తాయో, ఏం భాష వస్తుందో అనే సిగ్గేస్తుంది. వెరీ నైస్, హిట్ ద పాయింట్. ఇంకా అమ్మగారు, ఉషా అమ్మగారు. ఒకవేళ ఏదైనా అవమానం ఎదురైనా, ఉమ్మేసినా, చింపేసినా, ఏం చేసినా కానీ ఏం లేదు, ఇక తుడిచేసుకొని వెళ్ళిపోతా. వెరీ నైస్. ఇంకా అడగాల? చెప్పేయండి మరి వరుసగా. సైమన్ గారు, సిగ్గుపడువాడను కాను అంటే ఒకటి చెప్పండి. అవగాహన ఉంది, సరైన అవగాహన ఉంది కాబట్టి సిగ్గుపడ్డవాడిని కాను. రైట్. సుమంత్ గారు. ఓకే, మనం ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ క్వశ్చన్స్ అంటారు వీటిని. అప్లికేషన్స్లోకి వెళ్దాం మనం. మీరు చాలా జాగ్రత్తగా మళ్ళీ బైబిల్ చదివి ఇంటి దగ్గర వీటిని రాయడానికి ప్రయత్నం చేయండి. ఒక్క ప్రశ్నని ఈరోజు డీల్ చేస్తాం. మొదటి ప్రశ్న, నేను రుణస్థుడును అని పౌలు గారు అంటూ ఉన్నప్పుడు ఎవరికి, ఎందుకు అనే ప్రశ్న డీల్ చేద్దాం. తర్వాత వచ్చే వారాల్లో ఒక్కొక్క ప్రశ్న ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను రుణస్థుడను అని పౌలు గారు అంటూ ఉన్నప్పుడు ఎవరికి, ఎందుకు అని అంటే గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి. ఇది ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఎవరికంటా ఉన్నాడు అని అంటే గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి. ఎందుకంటా ఉన్నాడు అనే దాని గురించి ఆలోచన చేస్తే, ఈ రుణస్థుడును అనేటువంటి మాట, ఆ మాట దగ్గర వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటి అని అంటే ఓఫిలిటిస్ అనేటువంటి ఒక గ్రీకు పదం వాడబడింది. దాని అర్థం మనకు అందరికీ తెలుసు, రుణస్థుడు అని చాలా నేరుగా రాశారు. ఏ డెప్టర్ అనేటువంటి మాట, డెప్టర్. అయితే విచిత్రమైనటువంటి విషయం చూడండి, అక్కడ కింద 3 అర్థాలు రాశాను. అక్కడ ఒకటి
అన్ ఓవర్ అని అంటాడు ఇంగ్లీష్లో, అన్ ఓవర్. రెండవది డెలిక్వెంట్ అని అంటాడు. మూడవది ట్రాన్స్గ్రెసర్ అని అంటాడు. చాలా విచిత్రంగా రాశాడు అసలు. అంటే రాశాడు అన్నట్టు వాళ్ళు రాయలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పదానికి గ్రీకు పదంలో ఉన్న అర్థాలు అయ్యి. సువార్త విషయంలో నేను గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడును అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను అప్పున్నటువంటి వాడిని కాబట్టి నేను అప్పు తీర్చాలా. అప్పున్నటువంటి వాడు ఏం చేయాలా? అప్పు తీర్చాలా. అయితే ఈ అప్పు తీర్చకపోతే దాన్ని ఏమంటా ఉన్నాడయ్యానంటే, ఇంకొంచెం కఠినమైన పదం వాడాడు, ట్రాన్స్గ్రెసర్ అగెనెస్ట్ గాడ్ అని వాడాడు. అనగా అపరాధము అనేటువంటి మాట వాడాడు. బైబిల్ గ్రంథంలో ఇదిగో మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారము అన్నప్పుడు కూడా ఇదే పదం వాడాడు, అపరాధము అనేటువంటి పదం. సో సువార్త విషయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ రుణం తీర్చబడకపోతే అది నా విషయంలో పాపం అని అంటా ఉన్నాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలా సందర్భాల్లో మనం అందరం కూడా అబద్ధం ఆడటమో, మోసం చేయడమో, దొంగతనం చేయడమో, వ్యభిచారమో, జారత్వమో, త్రాగుబోతుతనమో, చిల్లంగితనమో, అల్లరితో కూడిన ఆటపాటలో, ఇలాంటి వాటిని పాపము అనేటువంటి జాబితాలో మనం వేస్తూ ఉంటాం. కానీ పౌలు గారు నేను రుణస్థుడను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదం ఐఎమ్ ఏ ట్రాన్స్గ్రెసర్ అని అంటూ ఉన్నాడు. ఐఎమ్ ఏ ట్రాన్స్గ్రెసర్ అగెనెస్ట్ గాడ్. నేను ఒకవేళ సువార్త విషయంలో నేను వాళ్ళకి సువార్త చెప్పకపోతే నేను పాపం చేసిన వాడిని అనే భావంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంత ఎంత గంభీరమైనటువంటి భావాన్ని సువార్త విషయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడో మనకు అర్థం కావాలా. ఎందుకు ఈ రోజున సంఘాల్లో వ్యక్తులు, మెజారిటీ ఆఫ్ పీపుల్, బిలీవర్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్, లేకపోతే సువార్తను ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు అని అంటే, ఈ విషయం పౌలు గారికి అర్థమైనట్లుగా మనకు అర్థం కావట్లా. పౌలు గారికి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, నేను గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణపడి ఉన్నా, నేను అప్పు తీసుకున్న వాని వలె ఉన్నా, నేను వాళ్ళకి అప్పు చెల్లించాలా, రుణం చెల్లించాలా కదా. మీరు గమనించండి, మీకు అర్థం కావడానికి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. పరలోక ప్రార్థన లేకపోతే ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం ఏం చేస్తాం? అయ్యా మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము అన్నప్పుడు, రుణము అన్నప్పుడు దేన్ని తెలియజేస్తున్నది? పాపము. పాపము. ఇక్కడ కూడా పౌలు గారు అదే మాట వాడుతున్నాడు. ఏమని వాడుతూ ఉన్నాడు ఆయనంటే, నేను గ్రీసు దేశస్థులకి, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడును అంటే అర్థం ఏంటి ఆయనంటే, ఏ భావన ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయనంటే, నేను ఒకవేళ వాళ్ళకి సువార్త చెప్పకపోతే నా చుట్టూ ఉన్నటువంటి వారికి అది పాపం చేసిన దాంతో సమానం అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఆలోచన చేద్దాం. చాలా సందర్భాల్లో మనం అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నుంచోకూడదు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి, దేవునికి ఆయాసకరమైనవి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. వాటిని పాపము అనేటువంటి జాబితాలో వేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఇంకొక కొత్త విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఒకవేళ నువ్వు నీ దగ్గర ఉంచబడినటువంటి సువార్తిక సందేశాన్ని ఇతరులకు చెప్పపోతే కూడా దాన్ని బైబిల్ ఏమంటా ఉందాయనంటే, దేవుని దృష్టిలో అపరాధం చేసినటువంటి వాడవు అని అంటా ఉంది. అపరాధము అనేటువంటి మాటకు వాస్తవంగా 51వ కీర్తనలో కూడా దావీదు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట వాడాడు. అపరాధము అనేటువంటి మాట వాడాడు, ట్రాన్స్గ్రెషన్ అనేటువంటి మాట వాడాడు. ఆ మాటకు వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే, వయోలేటింగ్ ద ట్రస్టెడ్ రిలేషన్షిప్, అనగా ఒక నమ్మకమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఛిద్రం చేయడం. దేవుడు ఆదామును అవ్వను నమ్మాడు,
కానీ దే హ్యావ్ వైలేటెడ్ ద ట్రస్టెడ్ రిలేషన్షిప్. దేవుడితో సంబంధ బాంధవ్యాన్ని వాళ్ళు ఛిద్రం చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. దాన్ని ఏమన్నారు అయ్యానంటే అపరాధము అన్నారు. అలాగనే ఒకవేళ నేను సువార్త ప్రకటించడం లేదు, సువార్త చెప్పడం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఐఎమ్ ఆల్సో వయలేటింగ్ ద ట్రస్టెడ్ రిలేషన్షిప్. దేవుడు నన్ను నమ్మినటువంటి విషయాన్ని నేనేం చేస్తా ఉన్నా, వమ్ము చేస్తా ఉన్నా. దేవుడు నాకు నమ్మి సువార్తిక సందేశాన్ని నాకు ఇస్తే, దేవుడు నన్ను నమ్మి సువార్తను నా చేతికి అప్పగిస్తే, అది నేను ఎవరికైనా చెప్పకుండా ఉంటే నేను నమ్మకాన్ని ఏం చేస్తా ఉన్నా, వమ్ము చేస్తూ ఉన్నాను. చాలా సీరియస్ విషయం అండి ఇది, చాలా చాలా సీరియస్ విషయం. పౌలు గారి యొక్క భాషలో మనకు అర్థం కావాల్సినటువంటి గంభీరత్వం. ఆ పిక్చర్ అక్కడ ఎందుకు పెట్టానయ్యానంటే, నీ స్నేహితుడో, నీ శ్రేయోభిలాషో, నీ బాసో, నీ టీంలో మెంబరో, నీ ఎదిరింటి వాడో, నీకు పాలు పోసేవాడో, రోజు నిన్ను పలకరించేటువంటి వాడో, ఎవరో తెలీదు, అగ్నిగుండంలోకి నడుస్తూ ఉన్నాడు, నీకు అర్థమైపోతా ఉంది వాడు ఎంతో నాశనం అని. అలాంటి వాడికి నువ్వు సువార్త చెప్పడం లేదు అని అంటే బైబిల్ దాన్ని ఏమంటుంది అని అంటే అది అపరాధము అని అంటా ఉంది. వాడు అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అంటే అగ్నిగుండంలోకి వెళ్తా ఉన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని లాగుము అన్నాడు. కాబట్టి సౌవార్తిక సందేశాన్ని మన చుట్టూ ఉన్నటువంటి వారికి అందించటం, ఇవ్వడం అనేది చాలా 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 సీరియస్గా మనం తీసుకోవాల్సినటువంటి విషయం. మనం చాలాసార్లు భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, చాలాసార్లు మనం ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతాం, చాలాసార్లు మనం పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతాం, చాలాసార్లు మనము సంఘములో నాయకులుగా నాయకత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం, లేకపోతే అవకాశం ఇస్తే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడతాం. బట్ వాట్ అబౌట్ ద గాస్పల్ ప్రొక్లమేషన్? వాట్ అబౌట్ ద గాస్పలింగ్ యువర్ గల్లీ? బాగుంది టైటిల్, ఎప్పుడన్నా ప్రసంగం చేద్దాం. గాస్పలింగ్ యువర్ గల్లీ. మీ గల్లీలో ఉన్నటువంటి వారికి సువార్త ఎప్పుడు చెప్తారు? యూజువల్గా ఏం జరుగుతుందో తెలుసా, ఒక గల్లీలో ఎక్కువ కాలం ఉన్నామనుకో, 8 సంవత్సరాలకే ఆ బయటికి వెళ్ళడంతోనే ఆ ఎదిరింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, వాళ్ళు ఇలా నమస్తే సార్ అని అంటూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ వాచ్మెన్లు అందరూ కూడా ప్రతి ఫంక్షన్కి మన దగ్గరకు వచ్చి పాపం వాళ్ళు సహవాసంలో పాల్గొంటారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే బయటికి పోవడంతోనే నమస్తే సార్ అంటారు. రత్నదీప్కి, విజేతకి ఎన్నిసార్లు పోతూ ఉంటాం, చాలాసార్లు పోతూ ఉంటాం కదా, అసలు వాళ్ళు పోవడంతోనే నమస్తే సార్ అంటారు. వాళ్ళు అన్నిసార్లు నమస్తే చెబుతూ ఉంటే ఒక్కసారి కూడా నేను సువార్త చెప్పకపోతే ఎట్లా? కాబట్టి ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ నాట్ షేరింగ్ ద గాస్పుల్, ఇఫ్ యు ఆర్ నాట్ షేరింగ్ ద ట్రూత్. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మీరు సువార్త చెప్పకపోవడం అది రుణం అని అంటా ఉన్నాడు. రుణం అనేటువంటి మాట చాలాసార్లు చెప్పాను నేను మీకు, దాని అర్థం ఏంటో చెప్పా, ఇప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రుణస్థుడు అంటే అర్థం ఏంటాయనంటే, ఇక్కడ వాడబడినటువంటి మాటకు పిక్చర్ లాంగ్వేజ్ ఏంటాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గారు, జయబాబు గారు నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఏం చేశారయ్యానంటే, పాస్టర్ గారు ఇది సుధీర్ గారికి ఇవ్వండి అని చెప్పి నాకు ఇచ్చారు. సుధీర్ గారికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి 10,000 ఎవరే? సుధీర్ గారివి. ఇప్పుడు నేను ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు అయ్యానంటే నేను సుధీర్ గారికి రుణస్థుడును అని అంటారనమాట. దేవుడు నాకు సౌవార్తిక సందేశాన్ని ఇచ్చాడు ఇతనికి ఇమ్మని, నేను ఇతనికి ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నాను అనుకో, దాన్ని ఏమంటారు అయ్యానంటే రుణస్థుడు అని అంటారు. అది నా దగ్గర ఉన్నంతకాలం నేను రుణస్థుడే, నేను అతనికి ఇచ్చినప్పుడే నా రుణం తీరిపోద్ది. అలాగే సౌవార్తిక సందేశం కూడా దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అయ్యానంటే ఇతరులకు ఇవ్వడానికి. నా దగ్గర ఉన్నటువంటి సౌవార్తిక సందేశం ఎవరిది అని అంటే అదిగో ఆ ఎదరింటి వాచ్మెన్ది. అతనికి ఇవ్వకుండా నేను నా దగ్గర పెట్టుకుంటే నేను రుణస్థుణ్ణి, నేను అప్పు కలిగి ఉన్నాను. ఈ మాట చెప్పనేయండి ప్రియమైనటువంటి వారలారా. అప్పుల్లో మునిగున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అప్పుల్లో మునుగున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భయపడతా ఉంటారు. ఎప్పుడు తీరవాలని భయపడతా ఉంటారు. చివరికి ఏం చేస్తారో తెలుసా? చచ్చిపోతారు కూడా. అంటే చచ్చిపోవాలని నేను చెప్పట్లేదు, కానీ అంటే అంత సీరియస్ అనమాట. నేను ఎప్పుడు చెప్పాలా ఈ సువార్త, నేను ఎప్పుడు చెప్పాలా అనేటువంటి భయం మనలో కలగట్లేదు అని అంటే సంవేర్ సంథింగ్ వెంట్ రాంగ్.
సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. సువార్త నేను ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి భయం నాలో కలగట్లేదు అని అంటే, లేకపోతే నేను చచ్చిపోయేంత ఇరిటేషన్ నాకు రావట్లేదు, ఫ్రస్ట్రేషన్ నాకు రావట్లేదు, నేను సువార్త చెప్పకపోతూ చాలా సజావుగా, నేను చాలా స్వాతంత్రంగా స్వేచ్ఛగా నేను తిరిగేస్తా ఉన్నాను అని అంటే ఎక్కడో తేడా కొట్టింది అనమాట. ఎక్కడో తేడా కొట్టింది. ఎక్కడ తేడా కొట్టింది చెప్పండి? జయబాబు గారు నాకు సువార్తిక సందేశాన్ని ఇచ్చినప్పుడు, లేకపోతే 10,000 ఇచ్చినప్పుడు సుధీర్ గారికి ఇమ్మని, లేదు జయబాబు గారు నేను ఇవ్వనులే కానీ మీరే ఇవ్వండి అన్నాను అనుకోండి, అప్పుడు నేను రుణస్తుణ్ణి కాదు. ఇది కూడా అంతే. దేవుడు నాకు సువార్తిక సందేశాన్ని ఇచ్చాడు అంటే నేను ఇవ్వలేకపోతా ఉన్నాను అంటే నా దగ్గర ఏం లేనట్టు, నా దగ్గర సందేశం లేదు అసలు, నా దగ్గర సువార్త లేదు అసలు. నా దగ్గర సువార్త ఉంటే, నా దగ్గర సందేశం ఉంటే నేను వాళ్ళకి ఇస్తా. నా దగ్గర సువార్త లేనప్పుడు, సందేశం లేనప్పుడు నేను ఎలా ఇవ్వగలుగుతా? ఇవ్వలేను నేను. ఆ భయం రాదు నాకు. ఇది నా దగ్గర పెట్టుకోకూడదు అనేటువంటి భయం రాదు నాకు. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇదిగో నేను రుణస్థుడును అన్నప్పుడు అది అపరాధంతో పోల్చబడి చెప్తున్నటువంటి మాట కాబట్టి మనం సౌవార్తీకరణ విషయంలో చాలా సీరియస్గా ఉండాలా. పౌలు గారు పత్రికల్లో రాస్తా ఉన్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు అనుగ్రహించినప్పుడు అని అంటాడు. అపోస్తల కార్యాలు 9:15లో, అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు అనే మాట, బయలుపరచుటకు అనేటువంటి మాట. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయినడేలా నాకు. చాలాసార్లు ప్రపంచమంతా కూడా దేనికోసం కొట్టుకుంటా ఉంటారు, దేనికోసం డిబేట్లు చేస్తూ ఉంటారు, దేనికోసం చర్చలు చేస్తూ ఉంటారు తెలుసా? సువార్త ప్రకటిస్తే శ్రమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పౌలు గారు వింతగా ఏం మాట్లాడుతున్నాడు అంటే, సువార్త ప్రకటించకపోతే ఇది ఆలోచించాలి. మనం అందరం కూడా సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయి, సువార్త ప్రకటిస్తే శ్రమలు వస్తాయి. ఏం చేయాలా? మనకున్న లక్ష్యాలేంటి, మనకున్న హక్కులేంటి, మనకున్నటువంటి సెక్షన్లేంటి, మనకున్నటువంటి అయ్యేంటి ఇయ్యేంటి అని తిరుగుతూ ఉంటాం. పౌలు గారు ఏమంటారు అంటే, నాయన సువార్త ప్రకటిస్తే శ్రమలు కాదురా బాబు, సువార్త ప్రకటించకపోతే ఆ శ్రమ మనుషులతో వస్తుంది, ఈ శ్రమ దేవునితో వస్తుంది. దేనికి భయపడదాం? సువార్త ప్రకటించకపోతే శ్రమ అని ఆలోచించాలంట. చాలా సందర్భాల్లో ప్రియమైనటువంటి వాళ్ళరా, ద కీ ఆఫ్ హెవెన్ హ్యాస్ గివెన్ టు యూ. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి. భూమి మీద మీరు దేన్ని విప్పుతారో, తాళం తీయాల్సిన పని నీదే. నీకు తాళం ఇచ్చాడు, తాళం తీయాల్సిన పనిని నీదే. నువ్వు తాళం తీస్తే వాడు లోపల ఉంటాడు, నువ్వు తాళం తీయకపోతే బయటే ఉంటాడు. నా మీద భారం మోపబడింది అని అంటాడు. మీ మీద ఒక 100 కిలోల బరువు ఉన్నటువంటి మూటను పెట్టామనుకోండి, మీ లోపల ఏముంటుంది చెప్పండి? అబ్బా ఎప్పుడు దించాలి దీన్ని, ఎప్పుడు దించాలి. సువార్త గురించి కూడా అంతే. ఎప్పుడు చెప్పాలా అనేటువంటి భావన రావాలా. నా నామము భరించుటకు ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని అంటా ఉన్నాడు. సాధనం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మౌలికమైనటువంటి విషయాలు మనకు అర్థం కావాలా. ఇదిగో గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును. ఆ భావన, అసలు ఆ మెచ్యూరిటీకి పౌలు గారు వెళ్ళగలిగాడు, ఆలోచించగలిగాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు మనకు రాయించాడు అని అంటే మనం కూడా ఆలోచించాల్సినటువంటి వారం. సువార్తీకరణ విషయంలో అది అపరాధంగా పోల్చబడింది, నా మీద పెట్టబడిన భారంగా పోల్చబడింది. అది నాకు ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. ప్రకటించకపోతే శ్రమ. సో వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. రుణస్థుడను అన్నప్పుడు ఇంకొక అర్థం ఏంటంటే, నేను గృహ నిర్వాహకుణ్ణి కదా. మళ్ళీ ఇందాక ఎగ్జాంపుల్ దగ్గరకు వస్తా ఉన్నా. ప్రెసిడెంట్ గారు నాకు ఒక 10,000 ఇచ్చారు సుధీర్ గారికి ఇమ్మని. ఆ 10,000 నాకు ఇచ్చిన దగ్గర నుండి ఆ 10,000 నేనేం చేయాలా?
భద్రం చేయాలా. ఎప్పటి వరకు? సుధీర్ గారికి ఇచ్చేంత వరకు. ఈ భద్రం చేసి అప్పగించటం, భద్రం చేయడం, అప్పగించటం, దీన్ని ఏమంటారు అంటే గృహ నిర్వాహకత్వము అని అంటారు, స్టివర్డ్షిప్ అని అంటారు. నేను రుణస్థుడని మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారి యొక్క ఇంకొక అర్థం ఏంటంటే ఆ సువార్తను మలినం కాకుండా భద్రం చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఈ రోజుల్లో సువార్త బాగా మలినమైపోతూ ఉంది. రకరకాల సవార్థిక సందేశాలు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా సువార్తలు చెప్తా ఉన్నారు, రకరకాలుగా సువార్తలు చెప్తా ఉన్నారు. సువార్త సందేశం ఎప్పటికీ ఎన్నటికీ మారదు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా సువార్తను చెబుతూ ఉన్నారు, సందేశాలను మలినం చేస్తూ ఉన్నారు. భద్రపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సువార్తను భద్రం చేయాలా. సత్య సువార్త తెలిసినటువంటి నీవు సువార్త చెప్పకపోతే మలినమైన సువార్త ప్రజల్లోకి వెళ్తుంది. జాగ్రత్త. సత్య సువార్త తెలిసిన నువ్వు సువార్త చెప్పకపోతే మలినమైన సువార్త వెళ్తుంది. దుఃఖకరమైనటువంటి విషయం చెప్పనయ్యండి. మనలో చాలామందికి సత్య సువార్త చెప్పడం అసలు మనం చెయ్యం, కానీ మలినమైన సువార్త గురించి రోజుకో కామెంట్ చేస్తాం. మనం ఏముంది ఉపయోగం? పలానా వాడు ఇట్లా చెప్తుండంట, ఏం ఉపయోగం దానివల్ల? నువ్వు మాట్లాడుకున్నందువల్ల ఏం ఉపయోగం? నువ్వు కామెంట్ చేసినందువల్ల ఏం ఉపయోగం? సత్య సువార్తను నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా మలినమైన సువార్త చెప్పేవాడు గురించి మాట్లాడుకున్నందువల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సువార్త విషయంలో నేను రుణస్థుడును అన్నప్పుడు సువార్తను భద్రం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎప్పటి వరకు అనంటే అప్పగించేంత వరకు. ఎవరికి అనంటే సువార్త తెలియనటువంటి వారికి అప్పగించేంత వరకు. ఇంకా ఎప్పటి వరకు అనంటే ఇదిగో నేను ఫలానా వారికి సువార్త అప్పగించాను అని నేను దేవుని ఎదుట నా లెక్క అప్పగించేంత వరకు. నేను సువార్త ఫలానా వారికి అప్పగించాను అని నా లెక్క దేవుని ముందు అప్పగించేంత వరకు నేను రుణస్థుణ్ణి. సువార్తను భద్రం చేయాలా. రుణస్థుడు అన్నప్పుడు సువార్తను భద్రం చేయాలా. అయితే ఎప్పుడు పౌలు గారు లాగానే నేను కూడా సువార్త విషయంలో రుణస్థుడును అనేటువంటి ఆ మెచ్యూర్డ్ లెవెల్, లేకపోతే ఆ భారం, ఆ భయం, లేకపోతే అప్పగించాలి అనేటువంటి గృహ నిర్వాహకత్వపు తత్వం మనకెప్పుడు వస్తాయి అని అంటే కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తా. మొట్టమొదటిది విలువ తెలియాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అని అంటాడు. తీయండి బైబిల్ తెరుద్దామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు విషయం అర్థమవుతుంది. చూడండి పౌలు గారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై, అనగా సౌవార్తీకరణ పరిచర్య, అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడతా ఉంది. అయ్యా ఏమవుతా ఉంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అని చెప్పి సువార్త గురించి మాట్లాడుతూ అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏమంటా ఉన్నాడు అంటే ఈ సువార్త మనం అందరం మంటి ఘటాలం, మట్టి చేత చేయబడిన వాళ్ళు మనం. ఈ మంటి ఘటాల్లో ఐశ్వర్యం దాచిపెట్టాడంట. ఇది నాకు అర్థం కావాలా? నాలో ఉన్నటువంటి సువార్త ఎలాంటిదయ్యానంటే అది ఒక దాచిపెట్టబడినటువంటి నిధి లాంటిది.
అది ఒక దాచిపెట్టబడినటువంటి బంగారు నిధి లాంటిది. ఈ మంటి ఘటంలో, ఈ విలువ లేనటువంటి ఘటంలో పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన నింపి పెట్టాడు. ఆ విలువ అర్థం కావాలా? ఆ విలువ అర్థం కాకపోతే నేను సువార్త విషయంలో రుణస్థుడిని, నేను సువార్త విషయంలో నా మీద భారం మోపబడి ఉంది, నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అనేటువంటి ఆ భావన మనలో కలగదు. ఆ సందేశం యొక్క విలువ, ఆ సందేశం యొక్క శక్తి, ఆ సందేశం ఏం చేయగలదు, ఎంతవరకు వ్యాపించగలదు, కేవలం నీ నోటిలో నుండి వచ్చేటువంటి మాట వలన ఎంతమంది జీవితాలు, కుటుంబాలు మార్చగలవు అనేటువంటి ఆ విషయం నీకు అర్థం కాకపోతే, ఆ విలువ నీకు అర్థం కాకపోతే, యూ కెనాట్ షేర్ ద గాస్పల్. ఆ విలువ నీకు తెలియాలి. గమనించండి, ఊర్లలో ఈ ఆయుర్వేద వైద్యం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో చెట్టు వేరో చెట్టు ఆకో ఏదో ఒకటి తెలిసి ఉంటుంది. ఆ ఊర్లో లేకపోతే ఆ మండలంలో చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి పరిగెడతారు? వాని దగ్గర పరిగెడతారు. కారణం ఏంటి? వానికి తెలుసు ఇక ఆ మందు ఎవరి దగ్గర ఉందాయనంటే వాని దగ్గర ఉంది. ఆ మందు ఎవరి దగ్గర ఉందంటే వాని దగ్గరే ఉంది. విషయం ఏంటో తెలుసా? ఆ చెట్టు ఆ 20 గ్రామాల్లో ఉంటుంది. ఆ చెట్టు అందరిళ్లలో ఉంటుంది. వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడే తచ్చట్లాడుతూ ఉంటారు. కానీ ఆ వేరు కానీ ఆ చెట్టు కానీ ఇది దీనికి పనిచేస్తానని ఎవరికి తెలియదు. ఆయన గారు కూడా ఏం చేస్తారో తెలుసా? ఆ చెట్టు పక్కనే ఉన్నా కానీ ఆ పక్కనే వాళ్ళ ముందు కోయడు. ఇప్పుడే వస్తూ ఉండండి నన్ను కూర్చోబెట్టి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఆ ఇంటి వెనక దొడ్లో ఉన్నటువంటి ఆ చెట్టు వేరునే తీసి ఇళ్ళకిస్తూ ఉంటాడు. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అయ్యానంటే, అలాగనే జయబాబు గారి దగ్గర కూడా ఒక పౌడర్ ఉంటుంది. మేము నాగాలాండ్ పోయినప్పుడు మాకందరికి చెంచాడు వేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది బాగా పనిచేసింది. ఆ తర్వాత మేమందరం చేసుకున్నాం. నాకైతే ఆయన గారు ఇచ్చారులేండి. ఏంటయ్యా విషయం ఏంటంటే, దాని శక్తి మనకు అర్థమైనప్పుడు అతడిచ్చేటువంటి ఆ చిన్న ఉండ, ఆ చిన్న వేరు, లేకపోతే ఆ చిన్న 2 బొట్ల పసర నాకు దాని శక్తి నాకు అర్థమైనప్పుడు, అది ఎంత చేయగలుగుతుందో నాకు అర్థమైనప్పుడు, నా చుట్టూ ఉన్నటువంటి వారిని ఏంటి నీకు ఇదా, అది పలానా దగ్గర పో అంటా అన్నమాట నేను. అట్లనే సువార్త యొక్క శక్తి, సువార్త యొక్క విలువ, ఆ సందేశం యొక్క గొప్పతనం నీలాంటి ఒక అసలు ఎందుకు పనికిరాని మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని చెప్పబడిన నీలో ఆ మంటి ఘటంలో ఈ ఐశ్వర్యాన్ని ఆయన పెట్టాడు. నాలో ఇంత ఐశ్వర్యం ఉంది, జనములను మార్చగలిగిన సందేశం నా దగ్గర ఉంది, కుటుంబాలను కట్టగలిగిన సందేశం నా దగ్గర ఉంది అనేటువంటి విలువ నీకు అర్థమైతే ఆ మందును నువ్వు ఇవ్వకుండా ఎట్లా ఉంటావు? ఆ మందు నువ్వు రోగం కలిగినటువంటి వారికి ఇవ్వకుండా ఎట్లా ఉంటావు? విషయం ఏంటంటే ఇవ్వట్లేదు అని అంటే మనకు తెలియట్లేదు అనమాట. మనకు విలువ తెలియట్లా. రెండోది ఏంటంటే వివరణ తెలియాలా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు. తన పూర్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వం ఇతను ఎవడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అయితే ఇప్పుడు మారాడు. దేవుడు ఏం చేశాడంట? పౌలుని నమ్మాడంట. నమ్మి ఏం చేశాడంట? ఎంచి నన్ను బలపరిచి, దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? కృతజ్ఞుడనై ఉన్నాను. మనందరి పూర్వం కూడా అంతేగా. మనందరికీ ఒక పూర్వం ఉందిగా. మనం అందరం కూడా నీచులమేగా. మనం అందరం కూడా తెలుగు భాషలో నికృష్టులమేగా. మనం అందరం కూడా చాలా దరిద్రమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి వారమేగా. మన పూర్వరంగం. కానీ మనం మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా మనల్ని నమ్ముతా ఉన్నాడంట. నమ్మి ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడంట. దానికి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞుడిగా ఉన్నాడంట. ఇది రెండవది. ఎవరు సువార్త విషయంలో నేను రుణస్థుడను అనేటువంటి భావన కలిగి ఉంటారు? ఎవరు సువార్త విషయంలో నా మీద భారం ఉంది అనేటువంటి భావన కలిగి ఉంటారు? ఎవరు నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అనేటువంటి భావన కలిగి ఉంటారు అనంటే, ఈ పూర్వ రంగంలో నుండి ప్రస్తుతం దేవుడు నమ్మేంత స్థితిలోనికి వచ్చినటువంటి వాడు చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేరు.
పూర్వరంగంలో నుండి ప్రస్తుతపు దేవుడు నమ్మగలిగినటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వాడు అతను లేదా ఆమె, వాళ్ళు మాత్రమే సువార్త చెప్పగలుగుతారు. సువార్త చెప్పడం లేదు, లేకపోతే మాటల ద్వారానో, జీవితం ద్వారానో, లేకపోతే ఆయా సాక్ష్యముల ద్వారానో, ఏదైనా సందర్భంలోనో ప్రభువు దగ్గరకు మనుషుల్ని మనం పిలవటం లేదు, ప్రభువుని పరిచయం చేయట్లేదు అని అంటే మనకు పూర్వం ప్రస్తుతం అనేది లేదనమాట. మనం ఇంకా పూర్వంలోనే ఉన్నామన్నమాట. పూర్వము ప్రస్తుతము ఈ మధ్యలో ప్రభు చేసినటువంటి కార్యం నా జీవితంలో నేను నిజంగా అనుభవించినటువంటి వాడినైతే నేను కృతజ్ఞుణ్ణి ఉంటాను. ఏంటి కృతజ్ఞత? సువార్త చెప్పడమే కృతజ్ఞత. కృతజ్ఞతార్పణల పండుగలు జరిపించాం కదా మనం అక్టోబర్ మాసంలో. కృతజ్ఞత ఏంటి? నేను కృతజ్ఞుడిని ఏ విషయంలో? నేను కృతజ్ఞత చూపించాల్సింది ఏ విషయంలోనంటే సువార్త చెప్పేటువంటి విషయంలో. అందుకోసమనే పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అయ్యో అని మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మీరు ధర్మశాస్త్రములోని ప్రధానమైనటువంటి వాటిని పక్కన పెట్టి అసలు ఎందుకు పనికిరానటువంటి వాటిని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రధానమైనది ఏంటి? కృతజ్ఞత అన్నప్పుడు ప్రధానమైనది ఏంటి? సువార్త చెప్పడం. దీన్ని పక్కన పెట్టి మనం ఏం తీసుకొస్తాం? డానియల్ సోలమన్ గారు 10,000, సుధీర్ గారు 20,000, ఉషా గారు 30,000 అని చదివింపులు చదివిస్తూ ఉంటాం మనం. కృతజ్ఞుడుగా కృతజ్ఞత తెలియజేసేటువంటి విషయాలను మనం ప్రధానమైనటువంటి వాటిని పక్కన పెట్టి మనం ఏం చేస్తూ ఉంటామని అంటే అంతగా దేవుడు అంతగా ఆశించినటువంటి వాటిని మనం ఎక్కువగా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. నా గురించినటువంటి వివరణ నాకు తెలియాలా, నాలో వెలుగు ఉండాలా, ఆ వెలుగు ప్రసరించబడాలా, నాలో వెలుగు ఉండాలా, ఆ వెలుగు ప్రసరించబడాలా. మూడవది వీక్షణ తెలియాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. క్రీస్తుకు రాయబారులో మనం అందరం ఎవరమండి? క్రీస్తుకు రాయబారులం. ఏం చేయాలి మనం? దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా ప్రజలను బతిమాలుకోవలసినటువంటి వారం. ఊరుకోండి పాస్టర్ గారు, భలే చెప్తా ఉన్నారు. మేము బతిమాలుకోవటం అని అంటే ప్రభు దగ్గర బతిమాలుకుంటాం. అయ్యా 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 నా కుమారుడయ్యా, నా కుమార్తె అయ్యా, అయ్యా 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 వాళ్ళకి వీసా రావాలయ్యా, పెళ్లి కావాలయ్యా, అయ్యా అయ్యా ఇల్లు కావాలయ్యా. ఈ బతిమలాడు మాకు తెలుసు. కానీ అయ్యా ప్రభు దగ్గరికి రండి అయ్యా, దేవుడి దగ్గరికి రండి అయ్యా, దేవుడితో సమాధాన పడండి అయ్యా, అయ్యా 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 రండి అయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాయా రండి అయ్యా అని బతిమలాడాలంట. సువార్త విషయంలో జరుగుతుందా ఎప్పుడన్నా? జరగదు. బ్రిడ్జ్ బొమ్మ ఎందుకు పెట్టానంటే యు ఆర్ ద బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్. నువ్వే సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు ప్రజలను తీసుకురావడానికి బ్రిడ్జ్ ఎవరయ్యానంటే నువ్వే. విచారించడం తెలియాలా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపడి ఉంది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ. వాక్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉండాలా, ఎప్పటికప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండాలా. అమ్మో సువార్త చెప్పడం లేదు నేను, ఏంటి నా మీద భారం ఉందా, అమ్మో నా మీద భారం ఉంటే మరి ఎట్లా అని మనం విచారణ చేసేటువంటి వాళ్ళమై ఉండాలా, ఆలోచించేటువంటి వాళ్ళమై ఉండాలా. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అనేటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ఎందుకు ఆ మాట మళ్ళా జ్ఞాపకం చేయాలనిపిస్తూ ఉంది. సువార్త చెబితే శ్రమ గురించి మనం ఎక్కువ హైరాణ పడిపోతూ ఉంటాం. సువార్త చెప్పకపోతే శ్రమ ఉంది, దాని గురించి ఆలోచించండి. చివరిది విశ్వసించటం తెలియాలా. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక అని అంటా ఉన్నాడు. ఈ విశ్వాస్యతతో కూడినటువంటి జీవితం కావాలని ఆ బొమ్మ పెట్టే. ఆ రోప్ మీద నడవాలనంటే విశ్వాసం ఉండాలా. అయితే నువ్వు రోప్ మీద నడుస్తూ ఉంటే అవతల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నిన్ను ఫోటోలు తీస్తూ ఉంటారు, నిన్ను పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.
అక్కడ నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాస్యతతో కూడినటువంటి జీవితం కావాలి. ఆ ఫోటోలు తీసేటువంటి వాడికి నువ్వు ఫోటోలు ఇస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు పడిపోతూ ఉంటావు. ఆ ఫోటో తీసేటువంటి వాడు ఒకసారి నన్ను చూడు అని అనుకోండి, నడిచేటప్పుడు ఏం చదువుద్ది? పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. మనం అందరం కూడా ఆ విధమైనటువంటి శక్తిని కలిగినటువంటి వారం. మనం అందరం కూడా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆ శక్తిని మనం ఎక్సర్సైజ్ చేయట్లేదా? మరి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. అంటే మరి ఇది జరగడం లేదా? విశ్వసించడం లేదా? మనం పరిశుద్ధాత్మని శక్తిని, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలని మన జీవితంలో మనం విశ్వాసం ఉంచడం లేదా? ఒకవేళ మనం సువార్త ప్రకటించకపోతే, సాక్షులుగా ఉండకపోతే కదా. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా. మంటి ఘటాల్లో దేవుడు పెట్టినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ సౌవార్తిక సందేశం యొక్క గొప్పతనం నీకు తెలియాలా? పూర్వం నువ్వేమై ఉన్నావో ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు నమ్మాడో దానికి కృతజ్ఞుడివై ఉండాలా. నీవు క్రీస్తు రాయబారివి అనేటువంటి విషయం, దేవునితో సమాధానపడు అని బతిమలాడుకోవలసినటువంటి ఆ దర్శనం, వీక్షణ నీలో ఉండాలా. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటువంటి వాక్యపు విచారణ నీలో ఉండాలా. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నప్పుడు విశ్వాసంతో నడిచేటువంటి, విశ్వాసంతో సాక్షులుగా ఉండేటువంటి జీవిత విధానం నాలో ఉండాలా. అప్పుడు ఉన్నప్పుడే పౌలు గారు చెప్పినట్టుగా నేను రుణస్థుణ్ణి అని చెప్పగలుగుతాం, నా మీద భారం ఉంది అని చెప్పగలుగుతాం. లేకపోతే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పగలుగుతాం. లేకపోతే మామూలుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థనల సమయం, ఇద్దరిద్దరుగా ప్రార్థన చేద్దాం. కుటుంబాల గురించి ప్రార్థన చేయండి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేయండి. నవంబరు మాసంలో మన యానివర్సరీ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. క్రిస్మస్ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. అలాగనే హింసింపబడుతున్నటువంటి వారి గురించి ప్రార్థన చేయండి. బైబిల్ ట్రాన్స్లేషన్ గురించి ప్రార్థన చేయండి. అలాగనే సంఘంలోనూ, సార్వత్రిక సంఘంలోనూ పేదవారి కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగితే చేతులు కలపడానికి ముందుకు రండి. అలాగనే ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి సువార్త విషయంలో నేను సిగ్గుపడివాడను కాను, మరి నా వైఖరి ఎలా ఉంది, నేను ఎలాంటి సీరియస్నెస్ చూపిస్తా ఉన్నాననే దాని విషయంలో కూడా ప్రార్థనలు చేద్దాం ఇద్దరిద్దరుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి సంఘంగా మీ వైపు చూస్తూ ఉన్నాం. నేటి ధ్యాన సమయంలో మీరు మాతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మా ప్రార్థనలు మీ సన్నిధిని చేరాయని నమ్ముతూ ఉన్నాం. విశ్వాసముతో ప్రార్థించగా అనుగ్రహించే దేవుడిగా మీరు నందుకే మీకు స్తోత్రాలు. చేరిన ప్రతి ఒక్కరిని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని అవసరతలను తీర్చి ఆరోగ్యం ఇచ్చి ఆనందమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మరలా మా ప్రభువా, మా సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిచర్యలను బట్టి మీకు వందనాలు. రాబోయే దినాలలో మేము డిజైన్ చేసుకున్న ప్రతి కార్యక్రమం మీ మహిమార్థమై జరిగించబడడానికి సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, మా దేవ, మా మాటలు, మా పాటలు, మా జీవితము, మా ప్రకటనలు, మా సమస్తము కేవలం నిన్ను ప్రకటించేటువంటి రీతిగా సౌవార్తిక సందేశంగా మేము అనేక మందిని నీ దగ్గరకు రాబట్టుటకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. పౌలు గారు సువార్త విషయంలో ఏ భావన అయితే కలిగి ఉన్నాడో అలాంటి భారం మా మీద ఉంది అని మేము కలిగి నేర్చుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగున మీకు ఇష్టమైన వారిగా జీవించుటకు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మా మధ్యలో ఉన్న కేపీహెచ్పి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఏర్పాటు చేసుకున్న 39వ సంఘ వార్షికోత్సవ కృతజ్ఞత ఆరాధన బట్టి మీకు వందనాలు, మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. సహవాస సమయంలో కూడా ఎవరితో కలుస్తూ ఉన్నారో వారి దగ్గర ప్రార్థన అవసరతలు తెలుసుకొని వారి గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.